హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము హౌసింగ్ లోన్స్ గురించి తెలుసుకుందాం. సో హౌసింగ్ లోన్ అంటే ఏ కస్టమర్ అయినా ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఆల్రెడీ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయింది, దాన్ని కొనుక్కోవాలి, లేదంటే ఒక ప్లాట్ కొనుక్కొని అందులో ఇల్లు కొను ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ రెడీగా ఉంది దాన్ని కొనుక్కోవాలి. సో ఇలాంటి వాటికి హౌసింగ్ లోన్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ లోన్స్ నార్మల్గా ఈఎంఐ లోన్స్ ఉంటాయి. సో రీపెయిడ్ ఇన్ మనము ఈ లోన్ అమౌంట్ని ఈఎంఐగా పే చేయొచ్చు. ఓకే, ఇది హౌసింగ్ లోను బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. కొత్త ఇల్లుకు తీసుకోవచ్చు, పాత ఇల్లుకు తీసుకోవచ్చు, ప్లాట్ తీసుకొని ఇల్లు కడతానంటే కూడా తీసుకోవచ్చు. సో ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. అంటే హౌసింగ్ లోనే ఎందుకు తీసుకోవాలంటే హౌసింగ్ లోన్ తీసుకోవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ట్యాక్స్ బెనిఫిట్స్. అందుకని హౌసింగ్ లోన్ తీసుకోవాలి. కానీ అందులో కూడా ఏ కండిషన్స్లో మీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది అవన్నీ ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. సో పాలసీస్ ఏంటంటే, ఏదైనా హౌసింగ్ లోను కన్స్ట్రక్షన్ కానీ ప్రొడక్షన్ కానీ వీటికి మీ పర్సనల్ యూజ్కి మీరు ఉండటానికి కానీ రెంట్కి ఇవ్వడానికి కానీ కొనుక్కోవాలి. కానీ రియల్ ఎస్టేట్ పర్పస్కి కొనుక్కుంటే హౌసింగ్ లోన్ ఇవ్వరు. సో నాకు ల్యాండ్ కొనుక్కుంటే హౌసింగ్ లోన్ వస్తుందా? వస్తుంది. మీరు ఒక ప్లాట్ కొనుక్కొని బ్యాంకుకి మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. నేను ఇప్పుడు ప్లాట్ కొనుక్కుంటున్నాను, 6 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాను, 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తాను అని డిక్లరేషన్ ఇస్తే మీకు కంపల్సరీ మారిటోరియం పీరియడ్, ఓకే కన్స్ట్రక్షన్కి ఇంత టైం పడుతుంది, దాని తర్వాత మీకు ఈఎంఐ స్టార్ట్ చేస్తామని ఇస్తారు. ల్యాండ్ కొనుక్కోవడానికి కూడా ఇస్తారు హౌసింగ్లో. టైప్ ఆఫ్ హౌసింగ్ లోన్స్. సో హోమ్ లోన్, ఒక న్యూ అపార్ట్మెంట్ కట్టారు, ఒక బంగ్లా, ఒక విల్లా, రో హౌసు, ఇలాంటి డెవలప్మెంట్ అయిపోయినవి, డెవలప్ జరుగుతున్న వాటికి కూడా మీకు హౌసింగ్ లోన్ అనేది వస్తుంది. సో కన్స్ట్రక్షన్ లోను, ఒక ప్లాట్ తీసుకొని దాంట్లో నేను ఇల్లు కట్టుకుంటానంటే కూడా హౌసింగ్ లోన్ వస్తుంది. ఆల్రెడీ ఇల్లు ఉంది, మీరు దాన్ని రెనోవేట్ చేద్దాం అనుకుంటున్నారు, పెయింటింగు ఇలాంటివి చేస్తానికి కూడా మీకు హౌసింగ్ లోన్ ఇస్తారు. ఎక్స్టెన్షన్ అంటే మీరు చిన్న ఫ్యామిలీ ఉంది, అది పెరుగుతుంది, అప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవాలి, సెకండ్ ఫ్లోర్ వేసుకోవాలి, లేదా పక్కన ప్లేస్ ఉంటే పక్కన ఒక 2 రూమ్లు వేసుకోవాలన్నప్పుడు కూడా హోమ్ ఎక్స్టెన్షన్ లోన్ కూడా ఇస్తారు. ప్లాట్ లోన్ కూడా ఇస్తారు. మీరు కంపల్సరీ అందులో ఇల్లు కట్టుకుంటానంటే ఇస్తారు. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ అంటే ఏమవుతుందంటే, ఒక బ్యాంకులో మీరు లోన్ తీసుకున్నారు, ఇంకొక బ్యాంకుకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఎందుకంటే ఆ అదర్ బ్యాంకులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉండడము, ఫ్లెక్సిబుల్ రీపేమెంట్స్ ఉండడము, ఇలాంటి బెనిఫిట్స్ వల్ల మనం ఏం చేస్తామంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం. వీటిని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్స్ అంటారు. ఎలిజిబిలిటీ, నార్మల్గా హౌసింగ్ లోన్కి ఎలిజిబిలిటీ ఏంటంటే మీ ఏజు, మీ రీపేమెంట్ టెన్యూరు. ఓకే, మీ ఏజ్ 45 ఇయర్స్ ఉన్నప్పుడు మీకు రీపేమెంట్ టెన్యూర్ అనేది తక్కువ వస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం 58 ఆర్ 68 రిటైర్మెంట్ ఏజ్గా తీసుకొని మీకు పీరియడ్ తక్కువ వస్తుంది. పీరియడ్ తక్కువ వచ్చినప్పుడు మీ ఈఎంఐ పెరిగిపోతుంది. అమౌంట్ కనుక లోన్ అమౌంట్ ఎక్కువ ఉందంటే ఇంకా ఈఎంఐ పెరిగిపోతుంది. ఏజ్ అరౌండ్ 30 ఉందనుకోండి, వాళ్ళకి హ్యాపీగా ఒక 20 ఇయర్స్కి లోన్ ఇస్తారు, లాంగ్ టర్మ్ లోన్స్ వస్తాయి. తర్వాత మీ ఈఎంఐ కూడా తగ్గిపోతుంది. తర్వాత ఫైనాన్షియల్ ప్రొఫైల్ ఆఫ్ ది కస్టమర్ యొక్క ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంది, మల్టిపుల్ ఇన్కమ్స్ ఉన్నాయా, ఇతను శాలరీడా, గవర్నమెంట్ ఎంప్లాయా, స్టేబుల్గా ఉంటున్నాడా, ఇలాంటివన్నీ చూసి కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. క్రెడిట్ స్కోర్, ప్రతి వీడియోలో కంపల్సరీ చెప్తున్నాను, క్రెడిట్ స్కోర్ మీకు స్ట్రాంగ్గా ఉంటే మీకు అన్ని లోన్స్ ఆటోమేటిక్గా అప్రూవల్ అవుతాయి. సో కస్టమర్కి ఏమన్నా అదర్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయా, ఇంకేమన్నా ఈఎంఐస్ ఉన్నాయా, క్రెడిట్ కార్డు బిల్లు కడుతున్నాడా, పర్సనల్ లోన్స్ కడుతున్నాడా, కార్ లోన్స్ కడుతున్నాడా, అసలు నో లైబిలిటీస్ అనేది లేకపోతే ఈజీగా అతనికి లోన్ అప్రూవ్ అయిపోతుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ రెడీ బిల్డ్, ఈ పర్పస్ల కోసము కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగు, రెడీ బిల్డ్ హౌస్కి లోన్స్ గ్రాంట్ చేస్తారా? ఎస్, చేస్తారు. కన్స్ట్రక్షన్ అయినా కన్స్ట్రక్షన్ జరుగుతున్నా కూడా మీరు తీసుకోవచ్చు. విలేజెస్లో, టౌన్స్లో ఎక్కడైనా మీరు రెండో హౌస్ ఇంకొక ఇల్లు కట్టుకుంటున్నా కూడా మీరు తీసుకోవచ్చు. లేదా ప్లాట్ తీసుకొని దాంట్లో మీరు ఇల్లు కట్టుకోవచ్చు. ఓల్డ్
హౌస్ తీసుకొని దాన్ని రిపేర్ చేసుకొని మీరు లోన్ అవైల్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్మెంట్కి అవైల్ చేసుకోవచ్చు, దేనికైనా అవైల్ చేసుకోవచ్చు. తర్వాత స్లమ్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్స్ కింద వచ్చిన స్కీమ్స్ కింద కూడా లోన్స్ కనుక అప్లై చేస్తే మనము లోను తీసుకోవచ్చు. వేటికి లోన్స్ ఇవ్వరు అంటే అన్రికగ్నైజ్డ్ అండ్ డెవలప్మెంట్ అండ్ అదర్ ఛార్జెస్ పెయిడ్. సో ఏదైతే రికగ్నైజ్ కాకుండా అన్రికగ్నైజ్ కాలనీస్కిలో కనుక మీరు ఇల్లు కనుక కడితే వాటికి మీకు లోన్స్ ఇవ్వరు. మీరు ఏదైనా సరే ఒక ఇల్లు కట్టి దాన్ని కమర్షియల్ పర్పస్ కనుక వాడే పని అయితే, అంటే బిజినెస్ రన్ చేయడానికి లేదా ఎవరికైనా బిజినెస్ రన్ చేసుకోవడానికి మీరు ఇల్లు ఇస్తే మీకు హౌసింగ్ లోన్ రాదు. మీరు కంపల్సరీ హౌసింగ్ పర్పస్ అంటే మీరన్నా ఉండాలి, లేదా ఒక ఫ్యామిలీ కన్నా రెంట్కి ఇవ్వాలి, కమర్షియల్ పర్పస్ వాడకూడదు. తర్వాత సప్లిమెంటరీ ఫైనాన్స్. ఓకే, మీరు ఓవరాల్ సీలింగ్ అంటే మీకు ఒక 20 lakhs ఉంది, దానిపైన కనుక మీకు లోన్ కావాలంటే సప్లిమెంటరీ లోన్స్ వస్తాయి. అవి మీ ఇన్కమ్ సోర్స్ని బట్టి సో ఈ సప్లిమెంటరీ లోన్స్ అని ఇస్తుంటారు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ మీరు రిపేర్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా లోన్స్ బ్యాంక్స్ ఇస్తాయి, హౌసింగ్ లోన్స్ ఇస్తాయి. నాట్ గ్రాంట్ అంటే వీటికి మనము లోన్స్ ఇవ్వకూడదు. ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్స్ ప్యూర్లీ ఈ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ ఆఫీసెస్, మున్సిపల్ పంచాయతీ ఆఫీసెస్ కన్స్ట్రక్షన్ చేసే ఇళ్ళకి హౌసింగ్ లోన్స్ ఇవ్వకూడదు. తర్వాత ఈ కార్పొరేషన్స్ ఉంటాయి కదా, స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషను లేదా ఇంకొకటి హౌసింగ్ కార్పొరేషను, ఇలాంటి వాళ్ళకి హౌసెస్ కార్పొరేషన్ కింద హౌసెస్ కడుతున్నా కూడా వాటికి మనం లోన్ శాంక్షన్ జరగదు. లెండింగ్ హౌసింగ్ ఇంటర్మీడియట్ ఏజెన్సీ, ఎస్, ఇది మీరు ఒక లోన్ కనుక సెటిల్ చేయటం అంటే కొన్ని రోజులు డిఫాల్ట్ అయిపోయి మీరు లోన్ కనుక సెటిల్మెంట్ అంటే నేను ఇంత కట్టుకోలేను, ఛార్జెస్లో కానీ ఇంట్రెస్ట్లో కానీ ఇంత కన్సెషన్ ఇవ్వమని మీరు కనుక కట్టుకుంటే అది మీ క్రెడిట్ స్కోర్కి ఇంపాక్ట్ అవుతుంది. మీకు అరౌండ్ 75 to 100 points మీకు తగ్గిపోతుంది. మళ్ళీ మీరు కంటిన్యూస్గా పే చేస్తే మళ్ళీ మీ క్రెడిట్ స్కోరు నార్మల్ స్టేజ్కి వస్తుంది. సో హౌసింగ్ లోనే ఎందుకు తీసుకోవాలి, వేరే లోన్స్ ఎందుకు తీసుకోకూడదు అంటే, హౌసింగ్ లోన్ తీసుకుంటే మీకు ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, రెండోది ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. మనం ఏదైతే ఈఎంఐ కడతామో ఆ ఈఎంఐలో ప్రిన్సిపల్ అమౌంట్ 1,50,000 వరకు 80C కింద మీకు ఎగ్జంప్షన్ వస్తుంది. ఏదైతే ఇంట్రెస్ట్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీరు కనుక కట్టింది మ్యాక్సిమం 2 lakhs మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. తర్వాత జాయింట్ ఓనర్స్ హోమ్ లోన్ తీసుకున్నా కూడా మీకు ఈ ఎగ్జంప్షన్ వస్తుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే సంవత్సరం స్టార్టింగ్లోనే ఇప్పుడు 1/4/2024 to 31st March 2025 ఇంకా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అవ్వలేదు, అయినా సరే మీకు ఏప్రిల్లోనే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ఈ ఇయర్లో మీ దగ్గర ఇంత అమౌంట్ కట్ చేస్తున్నాము, అది ప్రిన్సిపల్కి ఇంత అడ్జస్ట్ అవుతుంది, ఇంట్రెస్ట్కి ఇంత అడ్జస్ట్ అవుతుంది అనేది వాళ్ళు క్లియర్గా మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంట్రెస్ట్ సర్టిఫికేట్, ప్రిన్సిపల్ ఎంత కట్ చేశారు, ఇంట్రెస్ట్ ఎంత కట్ చేశారు, యాక్చువల్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఏదైతే మనము ఈఎంఐ కడతామో అందులో ప్రిన్సిపల్ అమౌంట్కి 1.5 lakhs వస్తుంది, ఇంట్రెస్ట్కి 2 lakhs వస్తుంది. ఇంకా మీరు హౌస్ కొనేటప్పుడు కనుక స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఇలాంటివి కనుక కట్టి ఉంటే దీనికి కూడా ఎగ్జంప్షన్ వస్తుంది, కానీ మ్యాక్సిమం లిమిట్ 1.5 lakhsలోనే దీన్ని కన్సిడర్ చేయాలి. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఓకే, నేను ఒక హౌస్ కొనుక్కున్నాను, కొనుక్కొని హౌసింగ్ లోన్ క్లెయిమ్ చేశాను, ట్యాక్స్ ఎగ్జంప్షన్ అన్ని తీసుకున్నాను, ఒక 2 yearsకి అమ్మేశాను, 5 years లోపల అమ్మేశాను, మరి అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది కదా మనం కట్టిన ఈ 2 years కానీ 3 yearsలో అది రివర్స్ అయిపోవాలన్నమాట. సో మనము అది క్లెయిమ్ చేసిన దాన్ని మనము రివర్స్ చేసుకోవాలి. సో దీనికి ట్యాక్స్ పడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.